ప్రపంచ చరిత్రలోనే కమ్యూనిస్టు పోరాటాలు ఒక ప్రధానమైన స్థానాన్ని నెలకొల్పుకున్నాయి. అదే స్థాయిలో భారతదేశ చరిత్రలో సాయుధ పోరాటానికి తెలుగు రాష్ట్రాలలో పేరెన్నికగన్న నల్లగొండ, వరంగల్ జిల్లా సాయుధ పోరాట రైతాంగ పోరాటానికి పేరెన్నికగన్నది. ఆ పోరాట వారసత్వంగా ఎదిగిన ఆ భావజాలాలు విస్తరింప చేసుకుంటూ ప్రజల మధ్యనే సాయుధులై తిరుగుతున్నది. అందులో భాగంగా కడవెండికి ప్రత్యేక స్థానం ఉంది. కామ్రేడ్ ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి పీపుల్స్ వార్ రాష్ట్ర కార్యదర్శిగా ఉండి ఆ ఉద్యమాన్ని విస్తరింపజేశాడు. పెద్దిరెడ్డి శ్రీను, పైన్ల వెంకటరమణ ఈ గ్రామం నుంచి ఎదిగిన వాళ్ళే. జనశక్తి నుంచి పెద్ది యాదగిరి ఎదగగా ఉమ్మడవెల్లి రేణుక రచయితగా, కవయిత్రిగా, దండకారణ్యం స్పెషల్ కమిటీ మెంబర్గా ఈరోజు ఎదిగి పార్థివ దేహంగా మన ముందుకు వచ్చింది. ఇలాంటి వీరుల త్యాగాలను ఏ విధంగా మనము ఓన్ చేసుకుంటాం, ఏ విధంగా ప్రజల మధ్యకు విస్తరింప చేస్తామో ఆలోచించవలసిన అవసరం ఉందని అక్కడికి వచ్చిన ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. కాపాడుకుందాం పౌర ప్రజాస్వామ్య హక్కులను, కాపాడుకుందాం ప్రజాస్వామ్య పౌర హక్కులను, పోరాడదాం ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా, పోరాడదాం ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా. ఎన్కౌంటర్లన్నీ పోరాడదాం ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా, పోరాడదాం ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా. కార్మికుల వందనాలమ్మో పారేలు కట్ట, దండకారణ్యం వందనాలమ్మో మారేలు కక్క, శ్రీకాకుళం వందనాలమ్మో మారేలు కక్క, నచ్చల్బరి వందనాలమ్మో మారేలు కక్క.
కొనసాగిస్తాం భారత విప్లవ మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం అనారోగ్యంతో ఏదో గ్రామంలో ఉంటే ఆమెను పట్టుకొని కాల్చి చంపారనేది. గత ఒక 2-3 ఏళ్ల కిందట కూడా కామ్రేడ్ దర్శును అట్లే అక్కడ అనారోగ్యంతో ఉంటే ఆయనతో పాటు ఆయనకు సహకారం చేయించడం కోసం ఉన్న ఒక దళ సభ్యుడిని వాళ్ళిద్దరితో పాటు అక్కడ గ్రామంలో పొలాల్లో పనిచేస్తున్న 6గురిని గ్రామస్తులను ఆదివాసీ కామ్రేడ్స్ని పట్టుకొని కాల్చి చంపి అది కూడా ఎన్కౌంటర్ అని చెప్పారు. ఇట్లా అక్కడ జరుగుతున్న మారణ కాండను వ్యతిరేకించడమే మనము కామ్రేడ్ రేణుకకు అర్పించే నిజమైన నివాళి. అట్లాగే ఈ రోజు జరుగుతున్న ఆపరేషన్ కగార్ను వ్యతిరేకించడమే కామ్రేడ్ రేణుకకు అర్పించే నిజమైన నివాళి. సాహిత్య ప్రపంచంలో మిట్కోగా చిరపరిచయం అవి. సుమారు 35 ఏళ్ల పాటు బహిరంగ ప్రజా ఉద్యమాలలో, అజ్ఞాత విప్లవోద్యమాలలో పనిచేస్తూ ఆమె తన జీవితాన్ని దేశ ప్రజల విప్లవానికి ధారపోసింది. సరిగ్గా భారత విప్లవోద్యమంలో గమనిస్తే ఆమె అజ్ఞాతవాసానికి వెళ్ళిన సందర్భం సల్వాజుడుం అనే ఒక కిరాయి హంతక ముఠాను కేంద్ర ప్రభుత్వం లేదా మొత్తంగా పాలక వర్గాలు ఉసిగొలిపి దండకారణ్యంలో ఒక అంతర్యుద్ధం కొనసాగుతున్నది అని ప్రపంచమంతా ఆందోళన చెందే కాలంలో ఆమె బహిరంగ జీవితం నుంచి అజ్ఞాత విప్లవోద్యమంలోకి ప్రవేశించింది. చాలా సంక్షిప్తమైన కాలం. నిజానికి భారత విప్లవోద్యమం భవితవ్యం ఏమవుతుంది? అసలు 2 వైపులా తీవ్రమైన సాయుధ మోహరింపు జరిగింది. అవతలి వైపున ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున నేరుగాను పరోక్షంగాను చాలా దాడి చేస్తూ ఉన్నది. భారత విప్లవోద్యమం భవితవ్యం ఏమిటి అని సందేహంలో ఉన్న కాలంలో ఆ విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాకు కూడా ఉన్నది అని ఆమె అజ్ఞాత ఉద్యమానికి వెళ్ళింది. ఆ కాలంలో నిజానికి మొత్తంగానే 21వ శతాబ్దంలో విప్లవోద్యమ నమూనాగా ప్రపంచ పీడిత ప్రజలందరికీ దండకారణ్యం ఒక అరుదైన నమూనాగా కనిపించిన కాలం. ఇంకొక వైపు నుంచి చూస్తే ఒకవైపున తీవ్ర సంక్షోభము, యుద్ధము నడుస్తూ ఉన్నది, ఇంకొక పక్కన ప్రత్యామ్నాయ నిర్మాణం కొనసాగుతూ ఉన్నది. ఆ రెంటి మధ్య తీవ్రమైనటువంటి రాపిడి జరుగుతున్న కాలంలో ఒక అద్భుతమైన సృజనజీవిగా, చాలా శృతిమెత్తటి మనిషిగా, మీరందరూ ఆమె తొలి రోజుల్లో మీరు గమనించి ఉంటారు, ఆమె గట్టిగా మాట్లాడడం కూడా మీరు విని ఉంటారు. అతి సున్నితంగా మాట్లాడే, వినిపించకుండా మాట్లాడే మనిషి అతి దృఢంగా, బిగ్గరగా ఈ దేశ విప్లవాన్ని ప్రపంచమంతా వినిపించే ఒక పెద్ద ప్రయోగం జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రయోగంలో భాగం కావడానికి అభివృద్ధి. ఆ ప్రయోగం సల్వాజుడుం దగ్గర నుంచి ఆపరేషన్ గ్రీన్ హంట్ దాకా వెళ్ళింది. గ్రీన్ హంట్ 2 దశలు దాటుకున్నది. తర్వాత ఆపరేషన్ సమాధానం వచ్చింది. ఆపరేషన్ సమాధాన్ పేరుతో నిజానికి విప్లవోద్యమం చాలా పెద్ద ఎత్తున దాడి జరిగింది. ఆ పేరుతో విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తామని 1కి 2 సార్లు 3 సార్లు కొన్ని డజన్ల సార్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక కేంద్రంలో ఉండే బీజేపీ మాత్రమే కాదు, ఆ కాలంలో రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. నిజానికి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాలంలోనే వైమానిక దాడులు మొదలయ్యాయి. చాలా పెద్ద ఎత్తున సైనికీకరణ జరిగింది, చాలా పెద్ద ఎత్తున కార్పొరేటీకరణ జరిగింది. ఛత్తీస్గఢ్లో 2 పార్టీలు 2 ప్రభుత్వాలు కలిసి ఆపరేషన్ సమాధాన్ నడిపిన కాలంలో పెద్ద ఎత్తున కార్పొరేటీకరణ కొనసాగించింది. కానీ ఏమీ చేయలేకపోయారు. విప్లవోద్యమానికి కొంత నష్టం జరిగింది. ఆ తరువాత ఇక విప్లవోద్యమాన్ని పూర్తిగా నిర్మూలించడమే ఏకైక కర్తవ్యంగా ఆపరేషన్ కగార్ అనే దాన్ని తీసుకొని వచ్చారు. ఆపరేషన్ కగార్ పేరుతో భారత మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించే ఏకైక కర్తవ్యంతో పెద్ద ఎత్తున సైనిక బలగాల దాడి జరుగుతుంది. ఆ యుద్ధంలో ఆమె రచయిత్రిగా, కార్యకర్తగా, నాయకురాలిగా పనిచేసి ఆ యుద్ధంలో ఆమె అసూలు పాసింది. కాబట్టి ఆమె అమరత్వం, ఈ సందర్భం మనకు చెప్తున్నది ఏమిటి అంటే, బ్రాహ్మణీయ హిందుత్వ ఈ కార్పొరేట్ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, విప్లవాన్ని కాపాడాలి అనే సందేశం ఆమె అమరత్వం మనకిస్తూ ఉన్నది. ఆమె అమరత్వపు
స్ఫూర్తితోటి మనం ఈ కార్పొరేట్ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాయుద్ధాన్ని ముందుకు తీసుకుపోయే కర్తవ్యాన్ని మనం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ మాట మనం ఇక్కడ ఈ ప్రతిజ్ఞ తీసుకుని మనం వెళ్ళినప్పుడే తప్పనిసరిగా కామ్రేడ్ రేణుక, కామ్రేడ్ మిట్కో ఆశయాలకు మనం అంకితమైనట్టుగా రుజువవుతుంది. జోహార్ కామ్రేడ్, జోహార్ కామ్రేడ్ మిట్కో, జోహార్ కామ్రేడ్ రేణుక, జోహార్ దండకారణ్య అమరవీరులకు. ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కగార్ను